ఇక తెలంగాణలో వాటర్ మాఫియా ప్రజారోగ్యం, ఆర్థికం, ప్రభుత్వ విశ్వాసంపై తీవ్ర దెబ్బ. మిషన్ భగీరథ ఉన్న మాఫియా రాజ్యమేలడానికి కారణమేంటి? ఆరోగ్యంతో చెలగాటం, విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టం, చట్టాలు ఉన్న అమలు శూన్యం, అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం వాటర్ మాఫియాపై చర్యలు తీసుకునేది ఎప్పుడు? తెలంగాణలో వాటర్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి. ఆరోగ్యానికి హానికరమైన కల్తీ నీటిని అధిక ధరలకు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ నీటి సరఫరా వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీస్తూ పౌరులను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్న ఈ మాఫియాపై ప్రభుత్వ నిర్లిప్తత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒక సమగ్ర నివేదిక ఈ వాటర్ మాఫియా యొక్క భయంకరమైన కార్యకలాపాలను, దాని ఆరోగ్య, ఆర్థిక, పాలనాపరమైన చిక్కులను విడమర్చి చూపింది. ప్రభుత్వ సంస్థల్లోని లోపాలను ఘాటుగా విమర్శించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం 43,791 కోట్లతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా కోట్లాది మందికి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వాటర్ మాఫియా ఏమాత్రం తగ్గకుండా యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని, పంపిణీ వ్యవస్థలోని లోపాలు, నీటి పీడన సమస్యలు, నాణ్యతపై ప్రజల సందేహాలను మాఫియా తమకు అనుకూలంగా మార్చుకుంటుందని పలు సంస్థల నివేదికలు ఎత్తి చూపించిందట. ఇక్కడ మాఫియా ఏదైతే వాటర్ మాఫియా ఉన్నదో, ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నా కూడా ఇక్కడ మినరల్ వాటర్ పేరుతోటి కొన్ని వాటరు ఈ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ లేని వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారట, తాగునీరుని. మన అట్లా ఇగో ట్యాంకుల పేరుతోటి ఒక్కో ట్యాంకర్కు 12,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తూ ఇట్లా వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళ దందా కొనసాగిస్తున్నట. ఆ మధ్యలో కొన్ని వాటర్ ఉన్నా కూడా వీళ్ళు ట్యాంకర్ లేవని చెప్పేసి అధికారులు, ఎవరైతే స్థానికంగా వీళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళు వాటర్ ట్యాంకులు దొరకడం లేదు, ఒక్కో ట్యాంకర్కి ఇంత ఇస్తేనే మేము తెప్పిస్తామని చెప్పేసి కూడా ఈ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఇట్లా వాటర్ మాఫియా కూడా కొనసాగుతున్నది. దీంట్లో అధికారులు చర్యలు తీసుకోకపోవడం పెద్ద సమస్య. ఇక హైదరాబాద్లోని అక్రమ నీటి వ్యాపారం నెలకు కనీసం 100 కోట్లు సంపాదిస్తుందంటే ఇది కేవలం కొంతమంది వ్యక్తుల గుంపు కాదని, సువిశాలమైన వ్యవస్థీకృత నేర సంస్థ అని స్పష్టమవుతుందట. ఇక నెలకు 100 కోట్ల వ్యాపారం జరుగుతుందట ఈ వాటర్ మీద, ఏది మనం తాగే వాటర్ మీద మొత్తం. ఇది కొంతమంది వ్యక్తుల గుంపు కూడా కాకపోతే సువిశాలమైన వ్యవస్థీకృత నేర సంస్థ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక బోర్వెల్స్ తవ్వకాలు, ట్యాంకర్ల ద్వారా పంపిణీ, విద్యుత్ దొంగతనాలు, రాజకీయ అండదండలతో ఈ మాఫియా అప్రతిహతంగా సాగిపోతుండడం ప్రభుత్వ పాలనలోని లొసుగులను, ముఖ్యంగా అవినీతిని బట్టబయలు చేస్తోందట. ఇక విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టమట. ఇక వాటర్ మాఫియా సరఫరా చేసే 20 లీటర్ల క్యాను 20 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముడుపోతున్న అందులో ఉన్నది ఖనిజాలు లేని నాసి రకం నీరే అని నివేదిక తేల్చిందట. ఇక ఈ నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నీటి ద్వారా సంక్రమించే కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అంతేకాదు నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ కలుషిత నీటిని దీర్ఘకాలికంగా తాగడం వల్ల మెదడు, మూత్రపిండాలు, గుండె మరియు ఇతర కీలక అవయవాలకు శాశ్వత నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక 20 వాటర్ క్యాన్ ఉంటాయి కదా మనకు, ఒక దగ్గర 10 రూపాయలు ఉంటే, ఒక దగ్గర 15 రూపాయలు, ఒక దగ్గర 20 రూపాయలు, ఒక దగ్గర ఇంకా షాప్ల దగ్గర పోతే 25 రూపాయలు, ఇంకా కొంచెం లోపల షాప్ల దగ్గర పోతే 30 రూపాయలు. ఈ వాటర్ ప్లాంట్లు అవైలబుల్ దగ్గర ఉన్న దగ్గరేమో 30 రూపాయల నుంచి 25 నుంచి 30 రూపాయలు అమ్మితే, ఇంకా వాటర్ ప్లాంట్లు ఎక్కువ సమృద్ధిగా లభిస్తాయో అక్కడ మాత్రము 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉన్నారు. ఇట్లా వాటర్ మందు దందా నెలకు 100 కోట్ల వరకు కొనసాగుతూ ఉందట. ఇటు ట్యాంకర్ల పేరుతోటి, అటు బాటిళ్ళ పేరుతోటి, వీళ్ళు ప్లాంట్ల పేరుతోటి మొత్తము నీటిని సరఫరా చేస్తూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మొత్తం. మళ్ళీ దాంట్లో నాసి రకం, దాంట్లో ఖనిజాలు ఏముండవు, మినరల్స్ ఏముండవు, జస్ట్ ఫిల్టర్ చేసి అంటే మనం నార్మల్గా బోర్ల నుంచి వచ్చే నీళ్ళని కొంచెం శుద్ధి చేసినట్టుగా చేసి దానిలో బాటిళ్ళలో నింపడం, క్యాన్లలో నింపడం, ప్లాంట్ల దగ్గర వాళ్ళకి అమ్మడం. మళ్ళీ ఈ ట్యాంకర్ల పేరుతోటి తీసుకెళ్ళి ఒక్కో ట్యాంకర్కు 12 నుంచి 15 వేలతోటి అక్కడ వాళ్ళందరూ తెప్పించుకుంటే వాళ్ళు పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా
దందా చేస్తూ మొత్తం నెలకు ఒక 100 కోట్ల బిజినెస్ జరుగుతూ ఉన్నది మొత్తం. ఇట్లాంటివన్నీ మళ్ళీ వీటితోటి ఏమన్నా మంచిగా తాగితే మంచి జరుగుతా అంటే ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కిడ్నీలు, మెదడు, గుండె సంబంధిత ఇతర కీలకమైన ముఖ్యమైన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా ఈ కమిటీ ఏదైతే ఉన్నదో నివేదికలో పేర్కొనడం జరిగింది. సో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాటర్ ప్లాంట్ల దగ్గర ఎవరైతే వాటర్ కొంటారో వాళ్ళు అంటే ఆ ప్లాంట్లు ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారో దేనికి ఆ ప్లాంట్ ఏ కంపెనీకి సంబంధించింది ఎట్లాంటిది అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని మరి కొనుక్కుంటే మంచిది. లేదంటే మీరు అనారోగ్యం పాల్గొవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా మెదడు కావచ్చు, కిడ్నీలు కావచ్చు, మూత్రపిండాలు ఇవన్నీ కావచ్చు, గుండె కావచ్చు, ముఖ్యంగా ఇవన్నిటికీ ప్రభావం చూపుతుందని చెప్పేసి మాత్రం హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజల జీవితాలను నాశనం చేసేది పచ్చి నేరం, ఖనిజ లోపం మరియు మైక్రోప్లాస్టిక్ కాలుష్యం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈ నీటిలో ముడిపడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. శుద్ధి పేరుతో నీటిలోని సహజ ఖనిజాలను తొలగించడం, ఆ ప్లాస్టిక్ సీసాల ద్వారా మైక్రోప్లాస్టిక్ నీటిలోకి చేరడం వంటివి ఆధునిక శుద్ధీకరణ ప్యాకేజింగ్ పద్ధతిలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. దీనికి మాఫియా తోడైతే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడడం ఖాయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు నివేదిక. ఇక ఇదేదైతే ఉన్నదో ఖనిజ లోపం అన్నట్టు, అంటే మనకు మినరల్స్ ఉండవు, దాంట్లో ఏమి ఉండవు అన్నట్టు, జస్ట్ నార్మల్ వాటర్ అన్నట్టు అవి. ఆ లోపం వల్ల మళ్ళీ దానికి తోడు మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అన్నట్టు, అంటే మన వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ ప్లాస్టిక్ తోటి అనారోగ్యం అన్నమాట. ఇక సమస్యలు ఈ నీటితోనే ఎక్కువ ముడిపడి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆ ప్లాస్టిక్ సీసాల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ నీటిలోకి చేరడం వంటివి కూడా ఆ నీటిలోకి చేరిపోతే మనం ఆ నీరు తాగితే ముఖ్యంగా ఈ కీలకమైన అవయవాలు ఏవైతే ఉన్నాయో మెదడు కావచ్చు, గుండె కావచ్చు, మూత్రపిండాలు కావచ్చు, వీటి మీద దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్లో ఆ వ్యాధులు తగ్గకపోవడం అన్నమాట. సో ఇట్లా ఆ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఆ వాటర్ మాఫియా ప్రభుత్వ నీటి సరఫరా సంస్థలైన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుపై ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తూ అక్రమ వ్యాపారాన్ని పెంచుకుంటోంది. ప్రజలు నీటి కొరత, తక్కువ పీడనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మాఫియా సులభంగా ప్రత్యామ్నాయంగా నిలుస్తోందట. ఇక హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు తన కనెక్షన్లు కేవలం తాగునీటికే అని చెప్పడం, ప్రజలు అక్రమంగా మోటార్లను ఉపయోగించాల్సిన పరిస్థితికి నెట్టబడడం ప్రభుత్వ వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తోందట. ఇక ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి వాటర్ ఎక్కువ అవసరమైనప్పుడు ఈ వాటర్ సివరేజ్ బోర్డు ఏదైతే ఉన్నదో వాళ్ళు నిర్లక్ష్యంగా చూపించడం, అప్పుడు వాళ్ళ మాఫియా ఎవరైతే నీళ్ళు అమ్ముతా ఉన్నారో వీళ్ళు సరఫరా చేయాల్సిన నీళ్ళు సరఫరా చేయకుండా వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మాఫియా వాళ్ళు రెచ్చిపోవడం, వీళ్ళకు మరి ఏమన్నా మాట్లాడుకొని ఈ దందా చేస్తున్నారని చెప్పేసి దీని వెనుక కూడా చాలా పెద్ద మాఫియా ఉందని చెప్పేసి నేరంగా పరిగణించాలని చెప్పేసి కూడా నివేదిక పేర్కొనడం జరిగింది. ఇట్లా ఈ హైదరాబాద్లో కావచ్చు, ఇక జిల్లాలలో కావచ్చు పెద్ద ఎత్తున ఇటువంటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతూ ఉన్నది. అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలట వాల్టా, ఆక్టివ్, BIS, FSSA వంటి కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమల్లో తీవ్ర లోపాలున్నాయి. నివేదిక తీవ్రంగా విమర్శించింది. అక్రమ నీటి బాటిలింగ్ ప్లాంట్లపై ఇటీవల జరిగిన దాడులు కొంతవరకు చర్యలు తీసుకుంటామని చూపించిన అనేక సంవత్సరాలుగా ఈ ప్లాంట్లు నిరాటకంగా నడుస్తున్నాయంటే ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో నిద్రపోతుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో పర్మిషన్ లేకుండా కూడా పెడతా ఉన్నారట. అదేవిధంగా ఈ వాల్ట్, యాక్టివ్, BIS, అదేవిధంగా FSSA అయితే పర్మిషన్లు ఇస్తుందో ఈ వాటర్కి సంబంధించి, అంటే వీళ్ళకు ఎటువంటి ప్లాంట్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఎంత సామర్థ్యం పెడతా ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు అంటే ఎన్ని రకాలుగా శుద్ధి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళంతా ఎంక్వైరీ చేసి, అంటే ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు అన్నమాట. ఈ సంస్థలు ఆ నియంత్రణ లేకుండా పట్టించుకోకుండా ఉండడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్లాంట్లు పెట్టి వాటర్ని అమ్ముకుంటూ అక్కడ క్వాలిటీ లేకుండా శుద్ధి చేయకుండా, అంటే టెంపరీగా 2-3 రకాల శుద్ధి చేస్తారనమాట. 2-3 రకాలుగా శుద్ధి చేయకుండా ఒకటేసారి శుద్ధి చేసి ఇష్టరాజ్యాన్న ప్లాంట్లు ఏవైతే నడుపుతూ ఉన్నారో పర్మిషన్ లేకుండా, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్లాంట్లు పెట్టి వాటర్ నమ్ముకుంటూ ఉంటే వీళ్ళు మాత్రము పర్మిషన్ తీసుకోకుండా, అంటే పర్మిషన్ల మీద తీసుకున్నారా లేదా అని ఎంక్వైరీ చేయకుండా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజుల వరకు ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ నివేదిక చెప్తోంది మనకి. అంతేకాకుండా నాచారంలోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య ప్రయోగశాలపై వచ్చిన
అవినీతి ఆరోపణలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తున్నాయి. తప్పుడు నివేదికలు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేశారని వచ్చిన ఆరోపణలు ఆహారం నీటి నాణ్యతను ధృవీకరించాల్సిన సంస్థ ఆ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీశాయి. ఇలాంటి వ్యవస్థాగత అవినీతి ఉంటే వాటర్ మాఫియాకు కొమ్ము కాయడానికి ప్రభుత్వమే పరోక్షంగా సాయం చేస్తున్నట్లు అవుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఈ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. లేకపోతే ఆ వాటర్ మాఫియా భవిష్యత్తులో మరింత బలపడి ప్రజల జీవితాలను, రాష్ట్ర అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, ప్రజల మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రజా ఆరోగ్యం మరియు ప్రభుత్వ పాలనకు సవాలుగా మారుతుందట. ఇక ఇది వాటర్ మాఫియాకు సంబంధించి మరి ప్రభుత్వము దీని మీద ప్రకటనలకే పరిమితం కాకుండా సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన ఇటువంటి కమిటీను వేసిన నివేదిక రిలీజ్ చేసిన ఏదైతే ఉన్నదో ప్రభుత్వం తీసుకొని ఇటువంటి వాటర్ మాఫియా ఏదైతే ఉన్నదో వీళ్ళ నియంత్రించాల్సిన అవసరము ఇమీడియట్గా ఉన్నది. ఎందుకంటే నియంత్రించకపోతే పర్మిషన్ లేకుండా వాటర్ పనులు పెడతారు, ఇష్టమిచ్చినట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటారు. మళ్ళా శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం మీద, ముఖ్యంగా ఈ నివేదిక ఏం చెప్తుందంటే ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది, మీరు ఇమీడియట్గా నియంత్రించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది.